నమస్కారం. నేను దుర్గాప్రసాద్ నీలకంఠ్, చార్టర్డ్ అకౌంటెంట్‌ని, లాయర్‌ని, సర్టిఫైడ్ కీటో డైటీషియన్‌ని. ఈరోజు సబ్జెక్టు రోజు 100 గుడ్లు తినే వ్యక్తి పేరు. ఆయన డైట్‌ని మనం అనలైజ్ చేద్దాము. ఇతని పేరు ఫెర్నాండో టొరాకా. నేను ఈయన స్పెల్లింగు డిస్క్రిప్షన్‌లో తర్వాత ఇస్తాను. ఆయనకు సంబంధించిన విశేషాలు కూడా ఇస్తాను. అయితే ఈ ఫెర్నాండో టొరాకా అనే వ్యక్తి అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామి ప్రాంతంలో ఉంటాడట. ఆయనకి ది కింగ్ ఆఫ్ డైట్ అని పేరు కూడా ఉంది. మన ఇండియన్ లాంగ్వేజ్లో అయితే డైట్ కింగ్ అనుకోవచ్చు అనమాట. అయితే ఇతను ఏజు 45 ఇయర్సు, 79 బార్ను. ఇతను 45 ఏళ్ళ వయసుకు వచ్చినా కూడా గత 20 ఏళ్ళుగా ఇట్లా రోజుకు 100 గుడ్లు తింటున్నాడట. అంటే దాదాపు 25 ఏళ్ళ వయసులో స్టార్ట్ చేశాడు. అయితే ఇతను ఇన్ని గుడ్లు ఎందుకు తింటున్నాడు అంటే, ఇతను జిమ్ కోచ్ అనమాట, ఫిట్నెస్ కోచ్ అనమాట. ఆయన ఉద్యోగం ఇన్స్ట్రక్టర్. అయితే ప్రోటీన్ కావాలి కాబట్టి ఆయనకి ఎగ్ ప్రోటీను బాగా సూట్ అయిందట. అయితే మరి ప్రోటీన్ కోసము మటను, చికెను, ఫిషు ఇట్లాంటివన్నీ తింటుంటారు కదా. అయితే మరి ఈయన కేవలము ఎగ్ ప్రోటీన్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నాడు అని క్వశ్చన్ వేస్తే, ఈయనకి అవి వేరే పౌల్ట్రీ కానీ మీట్ కానీ ఆ ప్రోటీన్ పడట్లేదట. దాంతో ఆయనకి కడుపు ఉబ్బరం వస్తుందట, బ్లోటింగ్ వస్తుందట. ఆ బ్లోటింగ్ రావడం వల్ల ఆయన కడుపు ఆయనకే ఒక 6 months ప్రెగ్నెన్సీ లాగా ఉబ్బినట్టు కనబడుతుంది అని ఆయన షై ఫీల్ అయ్యి అవన్నీ మానేసి కేవలము ఎగ్ ప్రోటీన్ మాత్రమే తీసుకుని గత 20 ఏళ్ళుగా మెయింటైన్ చేస్తున్నాడట. అయితే ఈయన ఈ టెక్నికల్స్కి వచ్చేసరికి 100 గుడ్లు తీసుకుంటున్నాడు. అయితే ఆయన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా పెడతాను. అయితే 100 గుడ్లతో ఆమ్లెట్ లాగా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకుని తింటాడనమాట. అయితే రోజుకి 6 పూటలు తింటాడట. అంటే పొద్దున్నే 100 గుడ్లు వేసేసి స్క్రాంబుల్ చేసి ఎగ్ స్క్రాంబుల్ రెడీ చేసి పెట్టుకొని ఒక్కోసారి అట్లా 6 సార్లు డివైడ్ చేసుకొని తింటాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం అవ్వట్లేదట. అయితే తినడము, ఎక్సర్సైజ్ చేయడం, జిమ్లోనే ఉంటాడు కాబట్టి ఆయనకు సరిపోయింది. అయితే మరి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే, అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ అమెరికాలో ఈ ఎల్లో పోర్షన్ తినకూడదనే ఒక పిచ్చి ఉంది కాబట్టి ఈయనకు కూడా ఎల్లో పోర్షన్ తినడట. ఓన్లీ 100 eggsలోంచి వైట్ పోర్షన్ మాత్రము ఒక జగ్గులో పోస్తాడు. ఒక మగ్గులో వైట్ పోర్షన్ వేసుకొని ఇంకో మగ్గులో ఎల్లో పోర్షన్ వేసుకుంటాడనమాట. వేసేసి 100 వైట్స్ వాడుకుని మిగిలిన 100 ఎల్లోస్ని పారబోస్తున్నాడు అనమాట. అయితే వీడియో చూసిన వాళ్ళు, అరే అనవసరంగా పారబోస్తున్నాడు, దాన్ని ఎవరికన్నా హోటల్ వాళ్ళకు ఎవరికొరికి అమ్ముకోవచ్చు కదా అని సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన ఆ పని పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన మన భారతదేశం లాంటి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్న దేశం కాదు కదా, ఫైనాన్షియల్గా సౌండ్ ఉంటాడు. సో అయితే ఈ 100 గుడ్లు ఓన్లీ వైట్ పోర్షన్ తీసుకుంటే టెక్నికల్గా వచ్చేసరికి ఒక వైట్ మనకు సుమారుగా 30 గ్రాములు ఉంటుంది కాబట్టి 100 గుడ్లకి 3000 గ్రాములు బరువు వస్తుందన్నమాట. అంటే 3 కిలోలు పర్ డే అన్నమాట ఫుడ్డు. అయితే 6 సార్లు తిన్నప్పుడు ఆయన మేనేజ్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయన జిమ్ ఇన్స్ట్రక్టర్ కమ్ ఫిట్నెస్ కింగ్ కాబట్టి. అయితే రోజుకి 3000 గ్రాములు టోటల్ ఫుడ్ వైట్స్ తీసుకున్నప్పుడు అందులో మనకి అరౌండ్ 11% మాత్రమే ప్రోటీన్ ఉంటుంది వైట్లో. అయితే దానివల్ల ఆయనకి రోజుకి 330 గ్రాముల ప్రోటీన్ వస్తుందన్నమాట, ఎగ్ ప్రోటీన్. అది కాకుండా కార్బోహైడ్రేట్ చూసుకుంటే చాలా నెగ్లిజిబుల్ వస్తుంది. అంటే ఒక 100 గుడ్లు వైట్ పోర్షన్లో కేవలము 15 గ్రాముల కార్బోహైడ్రేటే వస్తుందన్నమాట. అంటే చాలా అది కంప్లీటు
జీరో కార్బ్ కిందనే కౌంట్ చేయొచ్చు. ఫ్యాట్కు చూసుకుంటే కొలెస్టరాల్ అనబడే ఫ్యాట్ చూసుకుంటే మొత్తం 100 వైట్లలో కేవలము 7 గ్రాములే వస్తుందన్నమాట. అంటే జీరో కార్బు, జీరో ఫ్యాటు, ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ 330 గ్రాములు వస్తుంది. దాంట్లో దాదాపు 1600 క్యాలరీస్ వస్తాయన్నమాట. అంటే 100 వైట్స్లో 3000 గ్రాముల్లో కేవలము 1600 క్యాలరీస్ మాత్రమే వస్తున్నాయి. ఆ రకంగా లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నాడని ఇతర కోచ్లు, ఆయన మీద కామెంట్స్ చేసిన కోచ్లు క్యాలరీస్ సరిపోవట్లేదు, తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నాడు, ప్రోటీన్ వల్ల మెయింటైన్ చేసినందుకు స్లిమ్గా ఫిట్గా ఉంటున్నాడు అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే ఇంకొంతమంది అభిప్రాయం ఏంటంటే రోజు 100 వైట్స్ తినే కన్నా ఒక తగ్గించి ఒక 50 వైట్స్ తింటే ఆ ప్లేస్లో కొంచెం కూరగాయలు అవి ఇవి తీసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే వెజిటబుల్స్లో మైక్రో న్యూట్రియంట్స్ కానీ కొంచెం విటమిన్స్ ఉంటాయి. లేదంటే అవకాడో లాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు కదా అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే ఇతను ఫ్యామిలీతో ఉంటున్నాడా, సింగిల్ అనేది మనకి డేటా దొరకలేదు. సో ఇది అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని సైంటిఫిక్ టెక్నికల్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే అతను కేవలము ప్రోటీన్ మీదే బతుకుతున్నాడు. అయితే 330 గ్రాముల ప్రోటీన్ బ్రేక్ డౌన్కి కొంచెము కిడ్నీస్కి ఇబ్బంది అవుతుంది. మనము ఈ ప్రాబ్లము విరాట్ కోహ్లీ నాన్ వెజ్ నుంచి వెజ్కి మారడానికి ప్రధాన కారణము ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవడం లేదని చెప్పాడు కదా, అట్లా అన్నమాట. అయితే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అందులో మరి కార్బోహైడ్రేట్ కంటెంటు 50%, అంటే 150 గ్రాములు అమినో యాసిడ్స్ కింద 150 గ్రాములు గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి గ్లూకోజ్ ప్రాబ్లం ఏం రాదు. ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ మాత్రం షార్టేజ్ వస్తుంది. ఆయనకి ఫ్యాటీ యాసిడ్స్ కూడా కావాలి కదా, రోజుకి 7 గ్రాముల ఫ్యాటీ యాసిడ్స్ సరిపోదు యాక్చువల్గా. అయితే అదొకటి డెఫిషియన్సీ ఉంది. అది పూర్తి అట్లా 100 వైట్స్ కాకుండా 50 ఓలెక్స్ తిన్నా కూడా, 25 ఓలెక్స్ తిన్నా కూడా ఆయనకి ప్రోటీన్, ఫ్యాటు, కొంచెం కార్బు, విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ బాగా సరిపోయాయి అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అట్లా అన్నమాట. అయితే ఇప్పుడు ఆయన 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళకి వచ్చాడు. ఇప్పటివరకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అని చెప్పాడు. అయితే ఇతను మన శరీరం అనేది ఒక మ్యాజిక్ అన్నమాట, మ్యాజికల్ మెషిన్. మనము ఏం తింటే దానికి అట్లా అడ్జస్ట్ అయ్యుకొని లీవరు మనం ఇచ్చిన మెటీరియల్లోంచే రకరకాలుగా ప్రొడ్యూస్ చేస్తుంటుంది అనమాట. ఒక ప్రోటీన్ తీసుకుంటే ప్రోటీన్ నుంచి కార్బోహైడ్రేట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అమినో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట, అందులోంచే లాగుతుంది అనమాట. అదే కార్బోహైడ్రేట్ నుంచి అయితే ఏమీ ప్రొడ్యూస్ చేయలేదు. అదే సమస్య. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మనకి గ్లూకోజ్ తప్ప అందులోంచి అమినో యాసిడ్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ లీవరు వెతికినా కూడా కనిపించదు. అందుకని మనము ఈ ఇండియాలో మ్యాక్సిమము ఈ కొలెస్ట్రాల్ అనే ఒక అబద్ధము మెడికల్ మాఫియా మాయాజాలంలో పడి కొలెస్ట్రాల్ పేరు చెప్పి ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోము, అట్లా అని ప్రోటీన్ తీసుకుంటామంటే ప్రోటీన్ తీసుకోము. మనకి కనీసం రోజుకో 40-50 గ్రాముల ప్రోటీన్ కావాలి. కాకపోతే పొద్దునుంచి రాత్రి వరకు మనం కూడా మామూలుగా 3 కిలోల ఆహారం తీసుకున్నా కూడా 30 గ్రాముల ప్రోటీన్ కూడా రాదు. సో అయితే ఇతను ఆరోగ్యంగానే ఉన్నాడనమాట అయితే ఇతను సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. విటమిన్ డెఫిషియన్సీ, కొన్ని విటమిన్స్ ఎగ్ వైట్లో ఉన్నాయి కాబట్టి అవి విటమిన్ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. అయితే ఇన్ని గుడ్లు తిన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, ఆయనకి వేరే జబ్బులు ఏం లేవు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎగ్ వైట్స్ని ఉదయం పూట తినొచ్చు. అయితే మనం ప్రభాస్ డైట్తో పోల్చుకున్నప్పుడు ప్రభాస్ బ్రేక్ఫాస్ట్లో 40 గుడ్లు తింటున్నాడు, ఆ తర్వాత వేరే ఐటమ్స్ తింటున్నాడు అనమాట. ఆయనది హీరో ప్రభాస్ది పర్ఫెక్ట్ డైట్ అనుకోవచ్చు. 40 వైట్స్ తిన్నాక మళ్ళీ కొన్ని కూరగాయలు తింటాడు, మధ్యాహ్నము నట్స్ తింటాడు, లంచ్లో మళ్ళీ చికెన్ తింటాడు,
అట్లా రకరకాల అన్ని ఐటమ్స్ వచ్చేటట్టుగా కొన్ని ఒకటి అర పండ్లు కూడా తింటాడు. అట్లా అన్ని రకాలు కవర్ చేసి ప్రభాస్ది పర్ఫెక్ట్ డైట్ అని అనుకోవచ్చు. దాంతో పోలిస్తే ఈ డైట్ కింగ్ ఫెర్నాండో టొరాకోది కొంచెం తక్కువ స్థాయి అనే చెప్పుకోవాలి. సో ఎవరైనా తినదలుచుకుంటే తిన్నా ఏమీ నష్టం లేదు. విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.